ఒకసారి శ్రీకృష్ణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునునితో మాట్లాడుతూ, నీవు విలువిద్యలో గొప్పవాడివి అయితే కావచ్చు, కానీ అడిగినది దానం ఇవ్వడంలో కర్ణునికి సాటి మరెవ్వరూ లేరు అని అంటాడు. అర్జునుడు చిన్నబుచ్చుకొని గంభీర కంఠంతో, దానం చేయడంలో నేను కర్ణునికి తీసిపోను అని సమాధానం చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. ఇంతలో దూర ప్రదేశం నుండి ఒక బ్రాహ్మణుడు అటువైపుగా రావడం కృష్ణార్జునులు చూశారు. ఆయన కృష్ణార్జున సమక్షంలోకి వచ్చి అర్జునునితో, ఓ రాజా, నా భార్య కాలధర్మం చెందింది. ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయాలి. అందుకు కట్టెలు, గంధపు చెక్కలు కావలసి ఉన్నాయి. మీరేమైనా సాయం చేయగలరేమో అని అర్థిస్తున్నాను అన్నాడు. అర్జునుడు ఒక సేవకుణ్ణి పిలిచి బ్రాహ్మణుడు కోరినవి తెప్పించి పెట్టమన్నాడు. కొంతసేపటికి ఆ సేవకుడు ఉత్త చేతులతో తిరిగి వచ్చి, ఓ రాజా, మీ రాజప్రసాదంలో కానీ బజారులో కానీ కట్టెలు, గంధపు చెక్కలు దొరకలేదు అని చెప్పాడు. అర్జునుడు తన అశక్తతను బ్రాహ్మణునికి తెలిపాడు. సాయం కోసం తాను కర్ణుణ్ణి దర్శిస్తానని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు కర్ణుని వద్దకు వెళ్ళి తన భార్య భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి కావలసిన కట్టెలు, గంధం చెక్కలు ఇప్పించమని ప్రార్థించాడు. కర్ణుడు తన సేవకుని పిలిచి బ్రాహ్మణుడు కోరిన వస్తువులు తెప్పించమని చెప్పాడు. సేవకుడు కొంతసేపటికి తిరిగి వచ్చి, మహాప్రభు, బ్రాహ్మణుడు కోరిన సరుకులు మన రాజప్రసాదంలోనూ పట్టణంలోనూ దుకాణంలోనూ లభించలేదు అని సమాధానం చెప్పాడు. బ్రాహ్మణుడు నిరాశతో వెనుతిరిగిపోవడానికి సిద్ధమయ్యాడు. కర్ణుడు ఆయనతో, కొంచెం ఆగండి. నా దగ్గరకు వచ్చిన వారెవరు వట్టి చేతులతో పోవడం నాకు ఇష్టం లేదు. నా రాజభవన స్తంభాలు గంధపు వృక్షాల కొయ్యలతో తయారు చేసినవే అంటూ సేవకుణ్ణి ఒక గొడ్డలి తీసుకురమ్మన్నాడు. సేవకుడు గొడ్డలి తీసుకొని రాగానే, నా రాజభవన స్తంభాలను ఈ గొడ్డలితో చెక్కేసేయి. ఈ దానంతో అవి సద్వినియోగం అవుతాయి అన్నాడు. సేవకుడు స్తంభాలను చెక్కుతుంటే రాజభవనం ఒకవైపు కూలిపోయింది. ఈ చెక్కిన గంధపు చెక్కలను ఈ బ్రాహ్మణునితో పాటు ఒక బండిలో పంపించు అని కర్ణుడు తన సేవకునికి ఆజ్ఞాపించాడు. నిండుగా గంధపు చెక్కలతో ఉన్న బండిని కృష్ణార్జునులు చూశారు. కర్ణుడు తన రాజభవనంలోని స్తంభాలను చెక్కించి ఈ గంధపు చెక్కలను ఇప్పించినట్లుగా ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునులకు తెలిపాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో, దానం చెయ్యడంలో కర్ణుడే మిన్న అని ఇప్పటికైనా అంగీకరిస్తావా అర్జునా అని అడిగాడు. దానికి అర్జునుడు, అంగీకరిస్తాను అని తల ఊపాడు. అందుకోసమేనండి ఆ కర్ణుణ్ణి దానవీర శూర కర్ణ అంటారు.